అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఎవరేమనుకోవద్దు, ఈరోజు న్యూస్ పేపర్ అనాలిసిస్ ఇలా చేయాల్సి వస్తుంది అండ్ లేట్గా కూడా రిలీజ్ అవ్వచ్చు. నేను ఇప్పుడు కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ఉన్నా, అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో పెద్దపల్లిలో ఉన్నానన్నమాట. ఇక్కడ విజయ గార్డెన్స్ అని పెళ్ళి ఒకటి, అంటే ఒక సొంత దగ్గర వివాహం, నా మేనల్లుడి మ్యారేజ్, ఆ వేడికి వచ్చాను. అందుకని ఈరోజు ఇక్కడికి రావాల్సి వచ్చింది. కాబట్టి కాస్త ఇన్కన్వీనియన్స్కి ఎవరు ఏమీ అనుకోవద్దు. ఈ నెలలో ఒక 4-5 రోజుల పాటు ఇంటరప్షన్ జరగవచ్చు. కొంచెం క్లోజ్ రిలేటివ్స్వి పెళ్ళిళ్ళు ఉన్నాయి. అలాగని నేను న్యూస్ పేపర్ వీడియో అది మిస్ అవ్వలేను కదా, మిస్ అవ్వకూడదు కూడా. అందుకని ఈ తోటలో, ఈ గార్డెన్లోనే నేను ఉంటూ వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ అందరూ కూడా వేరే ఫంక్షన్ హాల్ సైడ్ ఉన్నారు, నేను పక్కన ఉన్నాను. సరే, అది పక్కన పెట్టేస్తే సింపుల్గా 3 పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తాంశాలన్నీ కూడా సింపుల్గా మనం వీడియోలో చూద్దాం. ఈనాడులో కానీ అంటే 3 పత్రికల్లో వచ్చిన బ్యానర్ వార్త ఒకటి, ఆపరేషన్ సింధూర్ మీద నిన్న లోక్సభలో జరిగిన చర్చ, రాజ్యసభలో జరిగిన చర్చ. సింధూర్ను ఆపాలని ఏ దేశ నేత అడగలేదు. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ఎవరూ అడ్డుపడలేదు. ప్రపంచం యావత్తు భారత్కు బాసటగా నిలిచింది. అంటే యాక్చువల్ నేను ల్యాప్టాప్ కూడా తీసుకొచ్చాను, కానీ ల్యాప్టాప్కి నెట్ అందుకోవట్లేదు, అంటే వైఫై కనెక్ట్ అవ్వట్లేదు. వైఫై లేదు ఇక్కడ. మొబైల్ నుంచి మొబైల్ డేటా వైఫై కూడా కనెక్ట్ అవ్వట్లేదు, హాట్స్పాట్ కనెక్ట్ అవ్వట్లేదు. అందుకని నేను ఇంకా ఇలా చేయాల్సి వస్తుందన్నమాట. సో ప్రపంచం యావత్తు భారత్కు బాసటగా నిలిచింది. సైనికులకు అండగా నిలవనిది కాంగ్రెస్ ఒక్కటే. పార్లమెంటులో ప్రధాని మోదీ సుదీర్ఘ సమాధానం. కీలక సమాచారాన్ని ప్రభుత్వమే పాక్కు ఇచ్చింది. రాహుల్ ప్రభుత్వాన్ని నిలదీసిన ఖర్గే, ఇతర విపక్ష నేతలు. నిన్న నిజంగా వీలైతే హిందీ, ఇంగ్లీష్ బాగా అర్థమయ్యే వాళ్ళు, నేషనల్ మీడియా ఫాలో అయ్యేవాళ్ళు వీలైతే నిన్నటి చర్చ చూడండి. అద్భుతంగా జరిగింది చర్చ, అర్థవంతంగా జరిగింది. వీళ్ళు అనేక ప్రశ్నలు లేవనెత్తడం, వాళ్ళ సుదీర్ఘ సమాధానాలు ఇవ్వడం చాలాసేపు జరిగిందనమాట. మన బలగాలు చేసిన దాడితో పాక్ వైమానిక స్థావరాలు ఇంకా ఐసీయూలోనే ఉన్నాయి. ఉగ్రదాడి కుట్రదారులు ఇప్పటికీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కొన్నేళ్ల పాటు మరిచిపోలేని పాఠం నేర్పించాం. ఐరాసాలో పాక్కు మద్దతుగా నిలిచిన 3 దేశాలే మాట్లాడాయి. మిగిలిన ప్రపంచమంతా మనకే అండగా నిలిచింది. కాంగ్రెస్ అలా చేయకపోవడం దురదృష్టకరం అని నరేంద్ర మోదీ చెప్పారు. మే 7 అర్ధరాత్రి 1:05 ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైందని, 1:35కు పాకిస్తాన్కు ఫోన్ చేసి సైనికేతర లక్ష్యాలను ఛేదించామని చెప్పినట్టు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న లోక్సభలో చెప్పారు. ఉద్రిక్తతలు పెంచే ఆలోచన లేదని దాయాదితో చెప్పానన్నారు. అంటే పాక్తో యుద్ధం చేసే ఆలోచన లేదని ఆయన చెప్పకనే చెప్పారు. అరగంటలోనే లొంగిపోవడం అంటే అదే అని రాహుల్ గాంధీ తన మాట్లాడిన మాటల్లో కీలకమైన విషయాలు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు, మాట్లాడారు, అంతే తప్ప ఆయన ఆపేయమని ఏమి చెప్పలేదు అని. సో అది ఈనాడులో బ్యానర్లో వేశారు. సేమ్ సాక్షిలో కూడా సింధూర్ను ఆపాలని ఏ దేశాధినేత చెప్పలేదు అని సాక్షిలో కూడా అదే హైలైట్ వేశారు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా యుద్ధం ఆపాలని నాకు ఎవరు చెప్పలేదు అని నరేంద్ర మోదీ గారు, ప్రధాని గారు చెప్పిన అంశాన్ని అన్ని పత్రికల్లో కూడా హైలైట్ చేశారన్నమాట. సో అది పక్కన పెడితే, ఆ వార్త పక్కన పెడితే, అంటే సారీ ఏమనుకోవద్దు, చాలా ఇంపార్టెంట్ వార్తలు ఉన్నప్పటికీ నేను పర్సనల్గా కూడా కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి కాబట్టి తప్పడం లేదు. చాలా ఇన్కన్వీనియన్స్గా వీడియో చేయాల్సి వస్తుంది, ఏమనుకోవద్దు. సారీ, మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నా. అంటే ప్లస్ నైట్ అంతా జర్నీ చేసాం. నైట్ అంతా విజయవాడ నుంచి కరీంనగర్ వరకు బస్సులో వచ్చామన్నాడు. పెళ్లి బస్సు అంటే నిద్ర ఉండదన్న సంగతి మీ అందరికీ తెలుసు కదా. సో ఆ జర్నీ చేసి బస్సు దిగిన వెంటనే ఇమీడియట్గా వాళ్ళందరూ ఫంక్షన్కి వెళ్ళారు, నేనేమో తోటలోకి వచ్చి వీడియో చేస్తున్నా. మా రాష్ట్రం అవకాశాల గని, పెట్టుబడులు పెట్టండి. సింగపూర్ దిగ్గజ సంస్థలకు సీఎం చంద్రబాబు పిలుపు. హైదరాబాద్లో ఎంఆర్ఓ కేంద్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్ఓ కేంద్రం ఏర్పాటుకు ఎస్ఐఏ ఆసక్తి. ఏపీ సింగపూర్ భాగస్వామ్యంపై ఆ దేశాధ్యక్షుడు షణ్ముగరత్నంతో చర్చ. సో సింగపూర్ దేశాధ్యక్షుడు షణ్ముగరత్నంతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న సుదీర్ఘ అంశాల మీద చర్చించారు. సింగపూర్ పర్యటనలో ఒకవైపు సీఎం చంద్రబాబు నాయుడు గారేమో ఆ దేశ కీలక పారిశ్రామికవేత్తలు అండ్ వివిధ శాఖల మంత్రులు, అధికారులు, అధ్యక్షులు వాళ్ళతో మాట్లాడుతుంటే, నారా లోకేష్ గారు
వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. నిన్న యూట్యూబ్ అకాడమీ వాళ్ళతోనూ, గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ వాళ్ళతోనూ అండ్ వివిధ ఎలక్ట్రానిక్స్ తయారీ చిప్స్ పరిశ్రమ వాళ్ళతోనూ నిన్న నారా లోకేష్ గారు భేటీ అయ్యారు. అంటే ఇద్దరూ కూడా, తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా, ఒకరు పరిపాలనాపరమైన అంశాల మీద, రాజధానిపరమైన అంశాల మీద మాట్లాడుతుంటే మరొకరు పెట్టుబడులు, పారిశ్రామిక అంశాల మీద మాట్లాడుతూ సింగపూర్ పర్యటనను మూడు రోజులు ముగిసింది ఇప్పటికి. ఇక ఈనాడులో మరో కీలకమైన అంశం, జగన్ 3 ఏళ్లు పంటల బీమా వాటానే ఇవ్వలేదు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న పార్లమెంట్లో ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఒక 3 సంవత్సరాల పాటు వైసీపీ అధికారంలో ఉండగా 3 సంవత్సరాల పాటు కేంద్రం ఫసల్ బీమా యోజన రిలీజ్ చేసినప్పటికీ రాష్ట్రం పంటల బీమా ఇవ్వలేదు, రాష్ట్రం వాటా ఇవ్వలేదు. దానివలన ఆంధ్రప్రదేశ్లో కొంతమంది రైతులకు అన్యాయం జరిగింది అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు నిన్న చెప్పారన్నమాట. పంటల బీమాకు సంబంధించి రైతుల వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి జగన్ ప్రభుత్వం 3 ఏళ్లు ఆ వాటా సొమ్మునే ఇవ్వలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. దానివల్ల రైతులు ఇబ్బంది పడినట్టు పేర్కొన్నారు. సో చాలా కీలకమైన వ్యాలిడ్ పాయింట్ అనమాట ఇది. నిన్న పార్లమెంట్లో దెబ్బకి, అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తుంటారు కదా రైతుల ప్రభుత్వం అని. సో నిన్న చాలా ఈజీగా రైతుల ప్రభుత్వం రైతులకు ఏ విధంగా మోసం చేసింది గత ప్రభుత్వం అనేది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు సాక్షాత్తు పార్లమెంట్ సమావేశాల్లో చర్చారు. సరే, అది కూడా పక్కన పెడితే, ఇక ఆగస్టు 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. సో రాష్ట్రంలో 1,25,000 మందికి ఆగస్టు 25వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారంట. స్మార్ట్ రేషన్ కార్డులు అంటే అందులో చిప్ ఉంటుంది. ఆ చిప్ ద్వారా వాళ్ళు స్కాన్ చేసి సరుకులు ఇస్తారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు. తర్వాత పెట్టుబడులు పెట్టండి, ఆ ఏపీ అభివృద్ధికి కలిసి పనిచేస్తాం అని చెప్పిన మాట. అలాగే హైకోర్టు అసెంబ్లీ కాన్సెప్ట్పై నెట్ కనెక్ట్ అవ్వక కాస్త మధ్యలో ఆగింది. ఆగస్టు 8వ తేదీ నాటికంటే హైకోర్టు అసెంబ్లీ కాన్సెప్ట్ డిజైన్లు వచ్చేస్తాయంటండి. సచివాలయం నిర్మాణానికి సంబంధించి కూడా గుత్తేదారుతో కలిసి ఫోస్టర్ సంస్థ తుది రూపు 3 ఏళ్లలో పూర్తి చేయాలన్న లక్ష్యంతో అడుగులు. సో ఆగస్టు 8వ తేదీ నాటికల్లా అమరావతిలో కొత్తగా నిర్మించబోతున్న హైకోర్టు అసెంబ్లీ కాన్సెప్ట్ డిజైన్లు వస్తాయి. ఇక జగన్ పిటిషన్ను అనుమతించిన ఎన్సీఎల్టీ. సో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించి సరస్వతి పవర్స్లో షేర్లకు సంబంధించి ఎన్సీఎల్టీలో పిటిషన్ ఉంది కదా, అందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఊరటనిచ్చేలాగా ఆ ఎన్సీఎల్టీ తీర్పు వచ్చింది. ఆ పిటిషన్ను అనుమతించారు. ఇక తల్లిని చెల్లిని కోర్టుకు లాగడం, వారి ఆస్తులు కొట్టేయడం జగన్ విజయమా? హోంమంత్రి అనిత ధ్వజం. సో ఆ తీర్పు వచ్చిన వెంటనే హోంమంత్రి అనిత గారు దానికి కౌంటర్ ఇచ్చారనమాట. ఇక కోర్టులు శిక్షలు వేస్తాయనే భయం ఉండాలి. తప్పు చేసిన కోర్టులో ఉపశమనం లభిస్తుందనే భావన కలగకూడదు. వాక్ స్వాతంత్రం పేరుతో నోటుకొచ్చినట్టు మాట్లాడడం తగదు. సన్మాన కార్యక్రమంలో జస్టిస్ భట్టు దేవానంద్. ఇది ఎవరికనేది అర్థమైందిగా, భట్టు దేవానంద్ గారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో. సో కోర్టులు శిక్ష ఇస్తేనే భయం ఉండాలి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం ఎవరు మాట్లాడకూడదు, కోర్టులు శిక్షిస్తాయనే భయం ఉండాలి అని ఆయన ఒకంత ఘాటుగానే నిన్న మాట్లాడారు. తర్వాత సెంధిల్ బాలాజీ కేసును కావాలని ఆలస్యం చేస్తున్నారా? ఆ మాజీ మంత్రి జీవిత కాలంలో విచారణ పూర్తి కాకూడదనే ఉద్దేశమా? 2,000 మందికి పైగా నిందితులను చేరుస్తారా? తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. అదొకటి చూడొచ్చు ఈనాడులో. సో ఈనాడులో వచ్చిన కీలకమైన అంశాలు అవ్వండి. ఇక సాక్షికి వెళ్దాం. సాక్షిలో వచ్చిన ముఖ్యమైన అంశాలు చూసుకుంటే, నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఏసీ మీటింగ్, అంటే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ, దాదాపుగా 33 మంది కీలక నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయ్యారు. దానికి సంబంధించిన వార్తను సాక్షిలో హైలైట్ చేశారు. అది ప్రజల తరపున ప్రశ్నిస్తే అక్రమ కేసులు, వేధింపులు. పిఏసీ సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం. అన్నింటా విఫలమైన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకుండా పచ్చి మోసం, అందుకే ప్రశ్నించే విపక్షం గొంతు నొక్కే ప్రయత్నం. రాష్ట్రంలో విశృంఖలంగా అవినీతి, యథేచ్ఛగా దోపిడీ, ఎక్కడా పాలన అనేదే లేదు, ప్రజలకు ఏ మేలు లేదు. చంద్రబాబు ష్యూరిటీలో పక్కాగా మోసం గ్యారంటీ, బాబు మోసాలను మరింతగా ఎండగట్టాలి అని చెప్తూ, వేధింపులకు గురైన వారి కోసం ప్రత్యేకంగా ఒక యాప్ తీసుకొస్తున్నాము. ఎవరికైనా సరే అన్యాయంగా, అక్రమంగా ఎవరైనా కేసులు పెడితే ఆ యాప్లో నమోదు చేసుకోండి. మనం అధికారంలోకి వచ్చాక ఆ యాప్లో ఉన్న నమోదైన ప్రతి ఫిర్యాదు మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనమాట. ఇక మరొక అంశం చూసుకుంటే,
తప్పుడు కేసులతో ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు. రాజీ చేసుకోవాలని పోలీసులు ఎలా ఒత్తిడి తెస్తారో, ఎలా బెదిరిస్తారో కూడా తెలుసు. మాకు ఏమీ తెలియదు అనుకోవద్దు. అలా అనుకునేందుకు మేమేం ఈఫిల్ టవర్ మీద కూర్చోలేదు. ఎప్పుడో ఫిర్యాదు చేస్తే ఇప్పుడు కేసులు పెడుతున్నారు. ఇలాంటివి రోజు చూస్తూనే ఉన్నాం. తీరు మార్చుకోవాలి. పోలీసులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సివిల్ వివాదంలో జోక్యం చేసుకుంటే సహించేది లేదు అని హైకోర్టు పోలీసుల పనితీరును ఉద్దేశిస్తూ కొంచెం ఘాటుగానే వ్యాఖ్యానించిందనమాట. సో తప్పుడు కేసులతో ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు అని. నిజమే, రాజకీయంగా కక్ష సాధింపులు, పిచ్చి కేసులు, తప్పుడు కేసులు ఉంటాయి. ఎవరైనా లొంగకపోతే నీ మీద గంజాయి కేసు పెడతా, నీ మీద తప్పుడు కేసు పెడతా, నాన్ బెయిలబుల్ కేసు పెడతా, ఒక 20 రోజులు జైల్లో పెడతా అని బెదిరించడం పోలీసులకు అలవాటు. అలాగే స్టేషన్కి తీసుకెళ్ళి 3rd డిగ్రీ ఇవ్వడం కూడా పోలీసులకు అలవాటు అనమాట. సో అందుకని కోర్టు ఎదుట హాజరైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త పఠాన్ కరీంసా ఎస్హెచ్ఓ జోక్యం చేసుకుంటే మళ్ళీ కోర్టుకు రావచ్చన్న ధర్మాసనం కరీంసా భార్య దాఖలు చేసిన పిటిషన్ మూసివేత. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జరిగింది. తర్వాత నెల్లూరు అష్టదిగ్బంధం, వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగున అడ్డంకులు, నెల్లూరులో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు, హెలీప్యాడ్కు 10 మంది, ములాఖత్కు 3కే అనుమతి అంటూ ఆంక్షలు, మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి 100 మందికి అనుమతి, మాజీ సీఎం పర్యటనపై ఆంక్షలు చూసి విస్తుపోతున్న ప్రజలు. అందుకు విస్తుపోవట్లేదు ప్రజలు. ఆయన ఒక లేడీ ఎమ్మెల్యేని బూతులు తిట్టడం ఏంటి, ఈయన వెళ్ళి పరామర్శించడం ఏంటి అని ప్రజలు విస్తుపోతున్నారన్నమాట. ఇక కియా కాంట్రాక్టులన్నీ మాకే, ప్లాంట్ వద్ద మంత్రి సవిత అనుచరుల గూండాగిరి, సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసే దౌర్జన్యకాండ, అరుపులు కేకలతో అరాచకం, మీడియా ప్రతినిధులపైన రుబాబు. మీడియా ప్రతినిధులపైన కాదు, వీళ్ళ సాక్షి ప్రతినిధుల మీద రుబాబు చేశారు. అవి సాక్షిలో వచ్చిన కీలకమైన అంశాలు. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, ఆంధ్రజ్యోతిలో సింగపూర్ టూర్ గారి హైలైట్ చేశారు, అలాగే పార్లమెంట్ది హైలైట్ చేశారు. తర్వాత సంతకాల సాక్షిగా దొరికిపోయిన జగన్ అని ఒక ఎక్స్క్లూజివ్ వార్త రాశారండి. సంతకాల సాక్షిగా దొరికిపోయిన జగన్, ఏరి కోరి వాసుదేవరెడ్డి కీలక పోస్టులో, నీటిపారుదలలో నియమించాలన్న నాటి సీఎస్, కాదు బ్యావరేజెస్ ఎండీ పోస్ట్ ఇవ్వాలని జగన్ ఆదేశం, ఆపై డిస్టిలరీస్ కమిషనర్ పోస్ట్ కూడా అప్పగింత, మద్యం స్కామ్లో ఆ 2 విభాగాలే కీలకం, వైసీపీలో ఉన్నన్నాళ్ళు వాటిలోనే వాసుదేవరెడ్డే, సీఎంఓ పేరుతోనే చాణక్య ముడుపుల కాల్స్, ఆయన ప్రభుత్వ పెద్దల మనిషి అని ధృవీకరించిన వాసుదేవరెడ్డి. సో ఆయన చాణక్య ఎవరికైనా ఫోన్ చేసి సీఎంఓ పేరు చెప్పి ముడుపులు అడగడం, అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎవరైనా వాసుదేవరెడ్డి గారికి కాల్ చేస్తే అవును ఆయన సీఎంఓ మనిషే, ఆయన అడిగినంత ఇచ్చేయండి అని చెప్పి వాసుదేవరెడ్డి గారు చెప్పడం, అసలు వాసుదేవరెడ్డి గారి నియామకం వెనకే ఒక పెద్ద తతంగం జరగడం వలన ఈ సిట్ విచారిస్తున్న మద్యం స్కామ్లో ఈ వివరాలన్నీ కూడా, ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చాయని ఆంధ్రజ్యోతిలో ఒకటి ఎక్స్క్లూజివ్గా రాశారు. తర్వాత కాలేజీపై కుళ్ళు రాతలు, ఇంటర్లో అడ్మిషన్లపై రాత పత్రిక అవాకులు అని చెప్పి ఒక వార్త రాశారు. నిన్న మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నిన్నగాక మొన్న సాక్షిలో ఒక వార్త వచ్చింది, ఖాళీగా కాలేజీలో అని. నిజానికి అది తప్పు, ఆ డేటా కూడా తప్పు. వైసీపీ హయాంతో పోలిస్తే ఇప్పుడు కాలేజీల్లో బాగానే వస్తున్నాయి అడ్మిషన్లు. సో అందుకని దానికి కౌంటర్ ఒకటి ఆంధ్రజ్యోతిలో రాశారు. సరే, ఓవరాల్గా ఇవ్వండి, ఇక్కడితో ముగిస్తున్నాను. సింపుల్గానే అంటే కీలకమైన అంశాలు చెప్పాను. మిగిలినవన్నీ కూడా మనం నెక్స్ట్ నేను వీలున్న ప్రతిసారి కూడా ఈరోజు కీలకమైన అంశాలతో వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ.